ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి దేవి అయి నమః. తిరుచానూరు క్షేత్రం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవోన్మేషంగా కొనసాగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు భక్తులను భక్తి సాగరంలో పరవశులను చేస్తున్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆహ్లాద శోభితంగా కొనసాగుతున్న అలమేలు మంగమ్మ వాహన సేవలలో కళాకారులు అద్భుతమైన కళా ప్రదర్శనలతో భక్తులను మరింతగా రంజింపచేస్తున్నారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి నెలవైన పరమపావన పుణ్యక్షేత్రం తిరుచానూరు కళలకు కాణాచీగా భక్తాగ్రేసరులకు ఆవాసంగా పరిడవిల్లిన తిరుచానూరు క్షేత్రం కలియుగంలో ఎంతో సుప్రసిద్ధమైంది. తిరుచానూరులోని నేటి పద్మ సరోవరం పుష్కరిణిలో సహస్రదళ స్వర్ణ పద్మంలో ఆవిర్భవించిన శ్రీ పద్మావతి దేవి స్వతంత్ర లక్ష్మిగా వీరలక్ష్మిగా కొలువుదీరి భక్తుల మనోభీష్టాలను ఈడేరుస్తున్నారు. శ్రీవారి ఇష్టసఖి శ్రీ పద్మావతి దేవికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏటా కార్తీక బ్రహ్మోత్సవాలను నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. తిరుమల శ్రీవారి తరహాలో అమ్మవారు 9 రోజులలో వివిధ వాహనాలపై వేంచేసి భక్తులకు దివ్యంగా దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో కనుల పండుగ కొనసాగుతున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో కళా బృందాల కళాత్మక ప్రదర్శనలు భక్తులను మధుర రసానుభూతిలో ఓలలాడిస్తున్నాయి. తిరుచానూరు మాడవీధుల్లో శ్రీ పద్మావతిదేవి వాహన సేవల సమయంలో భక్తజన రంజకంగా సాగే కళా సాంస్కృతిక ప్రదర్శనలు అమ్మవారి ఉత్సవ వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రాజెక్ట్, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా 9 రాష్ట్రాల నుండి విచ్చేసిన మొత్తం 135 బృందాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన 223 ప్రదర్శనలు భక్తులను రసోల్లాసంలో తేలియాడేలా చేశాయి. హరిదేవేరి అద్భుత సోయగాల భక్తిమయ వాహన సేవల్లో మరింత ఆధ్యాత్మిక రసభరితంగా సాగిన కళా బృందాల కళా ప్రదర్శనలు ఆశాంతం భక్తులను మైమరిపించాయి, మధురానుభూతులలో మునకలేయించాయి. వాహన సేవల సమయంలో తిరుచానూరు క్షేత్రంలోని 4 మాడవీధులు భక్తులతో కిక్కిరిసి ఉండగా మిన్నంటే భక్తుల శ్రీ పద్మావతిదేవి నామస్మరణల నడుమ పలు ప్రాంతాల నుండి విచ్చేసిన కళా బృందాల కళా ప్రదర్శనలు అద్భుతంగా సాగాయి. శ్రీ మహాలక్ష్మి కౌత్వం, దీపలక్ష్మి నాట్యం, పద్మావతి కళ్యాణం నృత్యరూపకం, చెక్క భజనలు, అష్టలక్ష్ముల వేషధారణలు, అష్టలక్ష్మి వైభవం నాట్యం, శ్రీ అలమేలు మంగమ్మ వైభవం, కూచిపూడి నృత్యం, గోవిందనామాల ప్రదర్శన, మయూర నృత్యం, సంప్రదాయ యక్షగానం, నవదుర్గల ఆధ్యాత్మిక నృత్య ఘట్టాలు, శ్రీనివాస పద్మావతి కళ్యాణం వైభవం, కథక్ నృత్యం, ఒడిస్సా నాట్యం, మోహిని అట్టం, దశావతారాల రూపకం, భరతనాట్యం, మహిషాసుర మర్దిని వైభవం, బెంగాలీ సంప్రదాయ దుంచి నృత్యరూపకం, భగవాన్ శ్రీకృష్ణ లీలలు, కేరళ డ్రమ్స్, సాక్సాఫోన్ ఇత్యాది ప్రదర్శనలు అమ్మవారి వాహన సేవల వైభవానికి మరింత వన్నెలద్దాయి. అలాగే తిరుచానూరు ఆస్థాన మండపంలో నిర్వహించిన పలు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం రామచంద్ర పుష్కరిణి, అన్నమాచార్య కళామందిరంలో నిర్వహించిన సంప్రదాయ కళా ప్రదర్శనలు, సంగీత సాంస్కృతిక నృత్య రూపకాలు, ప్రవచన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఓం శ్రీ పద్మావతి దేవియై నమః.